వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను విజయ్. ట్రిబుల్ ఆస్కార్ బరిలో నిలిచి చరిత్ర సృష్టించింది. ఫస్ట్ టైం ఇండియన్ మూవీ, అది కూడా తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుకు పోటీ పడుతూ హాలీవుడ్ను సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. ఇది భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగువారు గర్వించదగ్గ విషయం. అయితే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆస్కార్ అవార్డు కోసం ట్రిబుల్ టీం ఏకంగా 80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బుతో ఓ 10 చిన్న సినిమాలు తీయొచ్చని కామెంట్ చేశారు. తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు దర్శకేంద్రుడు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇది వాటి మీడియా డిబేట్. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతేగాని 80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా తమ్మారెడ్డి భరద్వాజ అని ప్రశ్నించారు దర్శకేంద్రుడు. జేమ్స్ కెమెరూన్, స్పీల్బర్గ్ వంటి వారు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా అని రాఘవేంద్రరావు కాస్త గట్టిగానే సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అయితే నాగబాబు తనదైన స్టైల్లో కాస్త ఘాటుగా నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా 80 కోట్లు ట్రిబుల్ ఆస్కార్ కోసం? ట్రిబుల్ మీద కామెంట్కు వైసీపీ వారి భాషలో సమాధానమని ట్వీట్ చేయడం సినీ ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. ఈ విషయం గురించి చర్చించేందుకు for 600 or 700 crores. ఏది ఎట్లా ఉంది? ఇప్పుడు వచ్చి ఆస్కార్ కోసం వాడు 80 కోట్లు పెట్టాడు. నీకు 80 కోట్లు ఇస్తే 8 సినిమాలు తీసి మొఖాన్ని పడుతుంది, 10 సినిమాలు తీసి పడతావు. వాడు ఊరికి ఫ్లైట్ టికెట్లు 80,000 కోట్లు పెడుతున్నారు. సో అవన్నీ మనం డిస్కస్ చేయడం అనవసరం, టైం వేస్ట్. కానీ ఆఫ్టర్ వీఆర్ ఇన్ దిస్ బిజినెస్, వీ వాంటెడ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సొసైటీ. ట్రిబుల్ ఆర్ వాజ్ మేడ్ ఫర్ 600 or 700. ట్రిబుల్ మూవీపై తమ్మారెడ్డి భరద్వాజ హాట్ కామెంట్స్ చేశారు. ట్రిబుల్ మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు పెట్టారంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీనిపై అనేక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించేందుకు మనతో పాటు శ్రీకాంత్ కుమార్ గారు, ఫిలిం క్రిటిక్, ఫిలిం సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో కూడా ఫోన్ లైన్లో మాట్లాడదాం. శ్రీకాంత్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ట్రిబుల్ మూవీపై తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? సార్, ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించిన మాట అయితే వాస్తవం. కానీ వారి మాటల్ని, ఎందుకంటే తెలుగు వారికి గుర్తింపు రావాలి, గౌరవం దక్కాలి, తెలుగువారు ఖచ్చితంగా అంతర్జాతీయ వేదికల మీద తడుక్కుమనాలి, ఖచ్చితంగా మనకు పురస్కారాలు రావాలని చెప్పి ఆశిస్తున్నటువంటి ఒకానొక దశలో మనం ఉన్నాం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీస్ కేటగిరీలో స్వాతిముత్యం మాత్రమే ఇప్పటికీ నిలిచింది తెలుగు సినిమాలకు సంబంధించి. అయితే ఇప్పుడు ఆ ట్రిబుల్ సినిమా పాట ఎప్పుడైతే మీకు ఆస్కార్ నామినేషన్స్ దాకా వెళ్ళింది, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీస్ లో బెస్ట్ సాంగ్ దీనికి సంబంధించి వెళ్ళిన తర్వాత అక్కడ పురస్కారం కోసం అది ముందు వరుసలో ఉన్నప్పుడు ఏంటంటే వస్తే ఖచ్చితంగా సంతోషించాలి, రాకపోతే అట్లాగే బాధపడకూడదు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఖర్చు పెట్టారా, ఖర్చు పెట్టలేదా అన్నది మనకి ఇంకా ఎవరికి ఏ విధమైనటువంటి సాక్ష్యం, ఎటువంటి ఆధారాలు లేవు. లేని నేపథ్యంలో ప్రకటించడం అనేది లేని నేపథ్యంలో దానిని వివాదం చేయడం అనేది సమంజసం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. శ్రీకాంత్ కుమార్ గారు, ముఖ్యంగా సూటు బూటు ఫ్లైట్ టికెట్ల కోసమే దాదాపు 80 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అదే నాకు ఆ 80 కోట్లు ఇస్తే 10 సినిమాలు తీసి మొహం మీద కొడతా అన్న భరద్వాజ వ్యాఖ్యలు కొంచెం అహంకారం కనిపించలేదంటారా? అంటే ఇప్పుడు ఇది అహంకార పూరిత ధోరణ లేకపోతే ఆత్మవిశ్వాస పూరిత ధోరణ అన్నది కాదండి. ఇక్కడ విషయం ఏంటంటే వెంపర్లాడకూడదు అనేటటువంటి విషయం ఇక్కడ ఆ ధ్వని వినిపిస్తుంది. భరద్వాజ్ గారి మాటల్లో ఏంటంటే వెంపర్లాడటం అవసరమా అంటే, నిజంగా 80 కోట్లు ఖర్చు అయిందా, ఖర్చు కాలేదా, అంత ఖర్చు అవుతుందా అవదని అందరికీ తెలుసు.
కాకపోతే ఇక్కడ నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఆస్కార్ నామినేషన్స్ కి ఏ భాషా చిత్రమైనా ఏ దేశం నుంచి వెళ్ళినా ఏ కేటగిరీకి వెళ్ళినా కూడా అక్కడ దాదాపు ప్రపంచ భాషల నుంచి ఆస్కార్ నామినేషన్స్ ఓటింగ్ కి దాదాపు 10,000 మంది సభ్యులు ఉంటారు. ఆ 10,000 మందిని కూడా వాళ్ళని ప్రభావితం చేయగలగాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది. అది ఆ ఖర్చు ఏంటంటే ఆ వ్యయము మనకు తెలిసే జరుగుతుంది. ఆ షోస్ వేయటం కానివ్వండి, వాళ్ళని ఇన్వైట్ చేయటం కానివ్వండి, వాళ్ళ హాస్పిటాలిటీ ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్, అదొక ప్రక్రియ అన్నమాట. దానికి ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అది ఇంత ఖర్చు అవుతుందా ఎంత ఖర్చు అవుతుందా పక్కన పెడితే ఆస్కార్ బరిలో నిలిచిన తర్వాత ఇంత వ్యయం అవుతుందంటే ఖచ్చితంగా ఇంత వ్యయం అవుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆ పాట గురించి మాట్లాడుకోవాలి, ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలి, నటీనటుల గురించి, సాంకేతిక నిపుణుల గురించి, దర్శక నిర్మాతల గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది భారతీయ సినిమా ఇక్కడ దాకా వచ్చింది, అందున తెలుగు సినిమా ఇక్కడ దాకా పోటీలో నిలిచింది, ఈ బరిలో నిలిచింది, ఈ బరిలో నిలబడి ఢీకొంటోంది, సై అంటే సై అంటోందని తెలియజెప్పడానికి ఖర్చు అవుతుంది. కాకపోతే ఏంటంటే అంత ఖర్చు పెట్టే బదులు డబ్బులు ఇస్తే సినిమాలు తీస్తామంటే ఇప్పుడు భరద్వాజ్ గారి సక్సెస్ రేట్ ఎంత అనేది అది మనందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులకి, తెలుగు సినిమా ప్రేమికులందరికీ తెలుసు. వారు ఎన్ని గొప్ప సినిమాలు తీశారు, ఎన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి, ఎన్ని సినిమాలు విజయవంతం అయ్యాయి, మనందరికీ తెలిసినటువంటి విషయమే. దాని లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. శ్రీకాంత్ కుమార్ గారు, ఆస్కార్ కోసం వెంపర్లాడుతున్నారన్న విషయం ఈయన ఎలా చెప్పగలుగుతారు? నిజానికి ఆస్కార్ బరిలో నిలవాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. వారి మాటల్లో ధ్వనించింది అంటున్నా. అదేనా సరే, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా అలా ఎలా అనుకోగలుగుతారు? ఇంత ఖర్చు పెడుతున్నారని ఏ అకౌంట్స్ అదే ఎలా అనుకోగలిగారు? పోనీ ఓకే, మీ ఆయన వెర్షన్ ఏంటనేది ఏ విధంగా అన్నారు? ఆయన మాటలో ప్రతిధ్వనించింది వెంపర్లాడుతున్నారన్న మాట అన్నారు కదా, సరే అదే యాంగిల్లో చెప్పండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అన్న విషయం తమ్మారెడ్డి భరద్వాజ్ ఎలా చెప్పగలడని రాఘవేంద్రరావు గారు అడగడం జరిగింది. ఇప్పుడు బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్, ఇందాక నేను చెప్పినట్టు బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీకి వెళ్ళినటువంటి సినిమా మొట్టమొదటి తెలుగు సినిమా స్వాతిముత్యం. ఇవాళకి ఇప్పటి వరకు కూడా ఆ రికార్డు స్వాతిముత్యం పేరు మీదే ఉంది. మీరు స్వాతిముత్యం నిర్మించినటువంటి ఏడిది నాగేశ్వరరావు గారి కుమారులు ఏడిది రాజా గారితో కూడా నేను అన్నయ్యతో చాలాసేపు మాట్లాడే ఈ విషయం గురించి మేము చర్చించుకున్నాం ఇద్దరు. ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉంటారు, ఆ సభ్యులు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ వచ్చి చూస్తారా, వాళ్ళందరూ ఆ పాటను చూడటం వినటం జరుగుతుందా, ఇంత డిస్కషన్ జరిగింది. ఇంతమందితో అక్కడ ఇంటరాక్ట్ అవ్వాలి, ఇంతమందికి హాస్పిటాలిటీ ఇవ్వాలి, ఇంతమందికి వాళ్ళని పిలిచినందుకు వచ్చినందుకు, వాళ్ళకి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ స్నాక్స్ సర్వ్ చేయడం కానివ్వండి, బెవరేజెస్ సర్వ్ చేయడం కానీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఆస్కార్ కి. పైగా మీరు మనకు ఓటీటీలో అండ్ ఆస్కార్ గోస్తున్న సినిమా కూడా ఉంది. ఆ సినిమా చూస్తే కూడా అర్థమైపోతుంది ఆస్కార్ బరిలోకి తీసుకువెళ్ళటం, నామినేట్ అవ్వటం ముఖ్యమైన విషయం కాదు. ఏదో ఒక కేటగిరీ నుంచి నామినేట్ అయిన దగ్గర నుంచి ఎంత ఖర్చు అవుతుంది అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్ అన్నమాట. అది తెలియక చేశారేమో, తెలిసినా ఆయన ఇలా అనుండకూడదేమో భరద్వాజ్ గారు నేను అభిప్రాయపడుతున్నాను. వారికి తెలిసినా ఇలా అన్నారేమో అని అనుకుంటున్నాను నేను. శ్రీకాంత్ కుమార్ గారు, మనం చూసాము గోల్డెన్ గ్లోబ్ అవార్డు దగ్గర నుంచి ఇంకా అంతర్జాతీయ అవార్డులు RRRకు వస్తూ ఉన్నాయి. ఇది మన తెలుగు సినిమా ఖ్యాతి పెరుగుతున్న టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి తెలుగువాడే తెలుగు సినిమా ఖ్యాతిని తగ్గిస్తున్నారు. అది కూడా దర్శక నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సీనియర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలి? స్థాయి తగ్గుతుందంటారా తెలుగు సినిమా స్థాయి? ఎలా చూడాలి అంటే ఇది ఎట్లా ఉందంటే గతంలో ఇక్కడ భరద్వాజ్ గారు ఉటంకించినటువంటి విషయమే చెప్తాను. భరద్వాజ్ గారు గతంలో మీరెందుకు సినిమాలు తీయలేకపోతున్నారు తెలుగు ఫిలిం మేకర్స్, మనకెందుకు అవార్డులు రావటం లేదు, మనం ఎందుకు ఆ స్థాయిలో సినిమాలు తీయలేకపోతున్నాం, నేను అనేది అంతర్జాతీయ స్థాయి ఆస్కార్లు కాదండి, జాతీయ పురస్కారాల నేపథ్యంలో ప్రధానోత్సవ సందర్భాల్లో పలుసార్లు భరద్వాజ్ గారు తెలుగు సినిమా దర్శక నిర్మాతలు రచయితల మీద ధ్వజమెత్తినటువంటి సందర్భాలు కోపలు, మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు అని. ఇప్పుడు RRR అనేది ఫస్ట్ వినోదాత్మక చిత్రమా లేకపోతే సందేశాత్మక చిత్రమా కాసేపు పక్కన పెడితే ఆ స్థాయికి వెళ్ళింది. అంతర్జాతీయ స్థాయి వేదికల మీదకి ఈవేళ వెళ్లి తెలుగు సినిమా సత్తాను చాటుతున్న సందర్భంగా మనం ఆనందించాల్సినటువంటి విషయం RRR దర్శక నిర్మాతల్ని, దర్శకులు రాజమౌళి గారిని, నిర్మాత DVV దానయ్య గారిని, హీరోలు రామ్ చరణ్ గారిని, NTR గారిని మనం అభినందించి వాళ్ళని మనం ప్రశంసించాల్సినటువంటి నేపథ్యం ఇది. ఒక చారిత్రాత్మక సందర్భంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే తెలుగు సినిమాలు పట్టించుకోనటువంటి దశలో, తెలుగు సినిమా గురించి ఎవరు చర్చించినటువంటి దశలో ఈవేళ RRR గురించి చర్చ జరుగుతుంది. దానికి అభినందనలతో పాటు పలు పురస్కారాలు కూడా పలు కేటగిరీల్లో పలు దేశాల నుంచి, పలు వేదికల నుంచి, పలు మాధ్యమాల నుంచి అందుతున్న సందర్భంగా మనం ఆనందించాల్సినటువంటి తరుణం ఇది. ఇటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు భరద్వాజ్ గారు చేయటం, ఎందుకంటే
గతంలో ఆయనే చేశారు. మనకు పురస్కారాలు రావటం లేదు, ఆ స్థాయికి మనం వెళ్ళటం లేదు, ఆ ప్రమాణాలకు లోబడి మనం నిర్మించడం లేదు, మనం తీర్చిదిద్దడం లేదు. ఇప్పుడు ఆ ప్రమాణాలకు లోబడి నిర్మించి తీర్చిదిద్ది వాటిని పురస్కారాల వేడుకల్లో ప్రధానోత్సవం దాకా మనం అక్కడ దాకా వెడుతున్నందుకు మనం నిజంగా ఆనందపడాలి, గర్వపడాలి. ఇలా వ్యాఖ్యలు చేయటం మాత్రం బాధాకరమైనటువంటి విషయం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ కుమార్ గారు, Thank థ్యాంక్ యూ you. వెరీ మచ్ అండి. అలాగే మనతో పాటు మాట్లాడేందుకు విజయ్ గోపాల్ గారు, జనసేన లీడర్, అలాగే తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ఎక్స్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజయ్ గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, RRR మూవీపై తమ్మారెడ్డి భరద్వాజ హార్డ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఈ ఆస్కర్ ప్రమోషన్స్ కోసం 80 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ఈ 80 కోట్లు తనకిస్తే 10 సినిమాల వరకు తీసి మొహాన్ని కొడతా అనే వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్యానల్ సభ్యులకి అలాగే మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తమ్మారెడ్డి భరద్వాజ గారికి వయసు పెరిగింది కానీ బుద్ధి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే పెరగలేదు సార్. ఆయన ప్రతిసారి కూడా మెగా కుటుంబానికి సంబంధించిన ఏదో అంశం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. అతనికి కావాల్సింది ఏంటంటే అక్కడ ఆయన టార్గెట్ ఎవరంటే మెగా ఫ్యామిలీ సార్. అక్కడ వ్యక్తుల్ని చూడండి, అతను ఫ్యామిలీనే చూస్తాడు. ఒక్క మెగా ఫ్యామిలీ అన్నప్పటికే అతనికి ఎక్కడ లేని అంశాలన్నీ గుర్తొచ్చేస్తా ఉంటాయి. ఎక్కడ లేని గుడ్డకాలు చేసి ముఖం మీద వేసేసే కార్యక్రమాలు గతం నుంచి రాజకీయంగా కానీ లేకపోతే సినిమా పరిశ్రమ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా సరే 2 కోణాల్లో కూడా ఆయన ఎప్పుడు గుడ్డ కాల్చి ముఖం మీద పాడేసే పని చేస్తూ ఎదవైపోతున్నాడు తప్పితే అతని వయసుకి తగినట్టుగా హుందాగా ప్రవర్తిద్దామని కానీ అతను సినిమా ఇండస్ట్రీలో కృష్ణానగర్ లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్ లాంటి ఒక జూనియర్ టెక్నీషియన్ అనుకోవచ్చు, జూనియర్ డైరెక్టర్ అనుకోవచ్చు. కృష్ణానగర్కి పరిమితం అయిపోయినటువంటి డైరెక్టర్ అతను, లేకపోతే ఒక నిర్మాత అండి. ఎందుకంటే అతన్ని కంటే ఈ రోజు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నటువంటి యువకులు కూడా అతన్ని మించిపోయి, అతని సినిమాలను మించిపోయి షార్ట్ ఫిల్మ్స్ వస్తా ఉన్నాయి. అటువంటిది అతను షార్ట్ ఫిల్మ్ తీసాకైనా సరే ఈ పిల్లల్లాగైనా నేను సినిమా తీయలేకపోతున్నాను, ఈ పిల్లల్లాగైనా నేను సినిమా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నిర్మించలేకపోతున్నాను అనే ఒక ప్రెస్టేషన్ లోని చిరంజీవి గారి కుటుంబం, మెగా కుటుంబం మీద ఉన్నటువంటి అతనికి ఉంటున్నటువంటి దురుద్దేశంతో కేవలం ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఇతనికి 80 కోట్లు ఇస్తే 10 సినిమాలు అద్భుతమైన సినిమాలు తీసిచ్చేస్తాను, అద్భుతమైన సినిమాలు తీసిస్తాము, అద్భుతమైన ప్రతి ఒక్కడు సార్, ప్రతి నిర్మాత, ప్రతి డైరెక్టర్ కూడా అతను తీసే సినిమా అద్భుతంగానే అతను రాసుకునే కథ, అతను రాసుకునే పాట, అతను కంపోజ్ చేసే ఫైటు ప్రతిదీ కూడా అతనికి అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మెప్పించవలసింది, నచ్చవలసింది ప్రేక్షకులకి. ఇతను తీసిన సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్. కనీసం ఇతను ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నారు సార్. శేఖర్ కమ్ముల గారు తీసినటువంటి ఆనంద్ అనే ఒక సినిమా చాలా చిన్న బడ్జెట్ సినిమా. అటువంటి సినిమాను కూడా నిర్మించలేని వాటి పరిమిత జ్ఞానానికి పరిమితం అయిపోయిన వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ. ఇతన్ని ఏకవచనంతో మాట్లాడాలండి. ఎందుకంటే ఇక ప్రతిసారి అతను మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు రామ్ చరణ్ లేడు అనుకోండి, అదే సినిమాలో రామ్ చరణ్ బదులు ఇంకొక వ్యక్తి అతని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉంటే కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేయడు. ఎందుకంటే మన పురస్కారాలు ఇవి తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ కోట్లుగా అయిపోయినాయి అంటే అవుతాయండి. కోట్ల దగ్గర నుంచి వేసుకున్నా. అవునండి, ఇప్పుడు మనం రాష్ట్రపతికి అంత పెద్ద బంగ్లా ఎందుకు ఇస్తాం సార్? గవర్నర్ బంగ్లా అంత సిటీ మధ్యలో అంత పెద్ద బంగ్లా ఎందుకు పెట్టుకుంటాం? అది మనకి ఒక గౌరవప్రదం. అంటే రాష్ట్రపతి బంగ్లా ఎంత ఉండాలి, ఈ స్టాండర్డ్స్ లో ఉండాలి. అది మన దేశానికి ఒక గౌరవం, అలాగే రాష్ట్రాలకి గౌరవం, అలాగే సినిమా పరిశ్రమకి ఇలాంటి సినిమాలు రావడం, RRR లాంటి సినిమాలు రావడం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక గౌరవం. అటువంటి గౌరవం వచ్చినప్పుడు ఆక్రోషంతో లోపల అతనుకున్న అసిడిటీ ఏది ఉందో, బాధ ఏది ఉందో, ఆక్రోషం ఏది ఉందో అది తీర్చుకోవడానికి మాట్లాడుతూ ఉంటాడు తప్పితే తమ్మారెడ్డి భరద్వాజ అనేవాడు సినిమా ఇండస్ట్రీలో కరివేపాకు కంటే హీనమైన పరిస్థితుల్లో ఉన్నాడండి. కూరలో కరివేపాకు చాలా కనీసం వండి వరకైనా ఉపయోగం ఉంటుంది దాన్ని టేస్ట్ కోసం, ఆ ఫ్లేవర్ కోసం. అటువంటి ఫ్లేవర్ లేనటువంటి అటువంటి టేస్ట్లెస్ ఫెలో తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంకా నేను ఎప్పుడో సినిమాలు తీసాను, ఎప్పుడో ఏదో చేశాననే ఒక స్టూడియో ఒకటి పెట్టి కూర్చుని అక్కడ పనికిమాలలో 4 వేసుకుని అక్కడ కూర్చుని కృష్ణానగర్ లో పనికిమాలని కౌరు చెప్పడానికి తప్పితే కనీసం అతనికి 1% ఇప్పుడు లైవ్ లో తీసుకోండి, నేను మాట్లాడతా అతని గురించి, నేను మాట్లాడుకుంటాం. అతను ఏమి సినిమా ఇండస్ట్రీకి అతని వలన ఏమి లబ్ధి పొందిందో, సినిమా ఇండస్ట్రీని అతను ఏ విధంగా ఆదేశుకుంటున్నాడో, లేకపోతే అతని వలన ఏ విధంగా పేరు ప్రతిష్టలు వచ్చేసి
చిరస్థాయిగా నిలిచిపోయే ప్రతిష్టలు ఏమొచ్చేసినాయి అడుగుదాం. రాడండి. ఓ గుడ్డ కాల్చేసి మొగాన్ని పాడేసి పోవడం, ఒక ట్వీట్ చేసేసి పోవడం, ప్రతి ఒక్కడికి ఇది ఫ్యాషన్ అయిపోయింది. తమ్మారెడ్డి భరద్వాజ గారు కరెక్ట్ క్యారెక్టర్ ఎలాంటి వాడు అంటే సార్, పల్లెటూరులో ఉంటారండి కొంతమంది వ్యక్తులు, ఏమీ పని పాఠం ఉండదు, చుట్ట వెలిగించుకుని గుడరుగు మీద కూర్చుని ఎవడో ఒక యువకుడు అడ్డు వెళ్తుంటే ఆయన కామెంట్ చేయడు, ఒరే ఈడు డిగ్రీ చేశాడు రా, అలా ఖాళీగా తిరుగుతున్నాడు రా, ఆడి పొలం ఎలా చేశాడు రా, ఈడు ఇలా చేస్తున్నాడు రా, ఇలాంటి పనికిమాలని కౌరులు చెప్తూ ఉంటాడు. ఆడి వలన ఆ ఊరికి కానీ ఆడి కుటుంబానికి కానీ అట్లీస్ట్ అతని కుటుంబానికి కానీ ఉపయోగం ఉండదు సార్. అలాంటి వాడు ప్రతి గ్రామంలో ఒకడో ఇద్దరు ఉంటారు సార్. అలానే ఊర్లో ఒక పనికిమాలిన ఎదవని చూసినట్టు చూస్తూ ఉంటారు జనాలు. వీళ్ళు తిడతాం కాదండి, ఊరు అందరూ కలిపి వీళ్ళు తిడతా ఉంటారు, వీళ్ళిద్దరు కూర్చుని ఊరు అందరినీ తిడతా ఉంటారు. ఎవరు గొప్పవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు అన్నదే ఆ వ్యక్తికి తెలియాలి, ఆ కూర్చునే వ్యక్తి. అటువంటి వాడు కృష్ణానగర్ లో ఒక స్టూడియోలో కూర్చుని సొల్లు కౌలు చెప్పుకుంటారు, 2 పెగ్గలు వేసుకుని ఆడితోటి వీడితోటి పిచ్చాబాడి కౌలు చెప్పుకుంటూ మందు ఎక్కువ అయిపోయాక ఒక ట్వీట్ చేసే రకం ఈ తమ్మారెడ్డి భరద్వాజ. త్రిబుల్ లాంటి సినిమా ప్రఖ్యాతిగాంచి, ఎందుకంటే సార్ కోవిడ్ తర్వాత అనేక పరిశ్రమలు నష్టాల్లోకి ఊబిలో కూరిపోయిన వాటిల్లో చిత్ర పరిశ్రమ కూడా ఒకటండి. అది తెలుగు, తమిళ్, హాలీవుడ్, బాలీవుడ్ అని కాదండి, టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ కూడా అనేక నష్టాల్లో కష్టాల్లో కూరిపోయింది. అటువంటి పరిస్థితుల్లోంచి బయటకు వచ్చి రాజమౌళి గారు, కీరవాణి గారు లాంటి వ్యక్తులు, జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఒక మంచి ట్రెండ్ అని మళ్ళీ ఒక ట్రెండ్ అని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇలాంటి వ్యక్తులతో ఒక సినిమా తీసి ప్రేక్షకుల్లోకి ఇచ్చి అందరు అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని, ఇటు రామ్ చరణ్ గారి అభిమానుల్ని అందరినీ మెప్పించే విధంగా అంత అద్భుతమైన సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా చైనా దగ్గర నుంచి మొదలు అన్ని కంట్రీస్ లోని ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచినటువంటి సినిమా మీద ఈ విధంగా బురద జల్లేడంటే అసలు నువ్వేం సాధించావు? చిత్ర పరిశ్రమకి నీ వల్ల ఏంటి ఉపయోగం? నయ్యా పైసా ఉపయోగం ఉందా? చిత్ర పరిశ్రమ నీకు 80 కోట్లు నేను ఎత్తి మీద పెడితే నువ్వు 10 కోట్లకు మారవా? నువ్వు సినిమా తీస్తావా? తమ్మారెడ్డి భరద్వాజ నేను ఒకటే సూట్ అడుగుతున్నాను, తూర్పుగోదావరి జిల్లా చిరంజీవితో మాజీ అధ్యక్షుడిగా ఒకటి అడుగుతున్నాను. నీకు 80 కోట్లు ఇస్తే అంటున్నావు కదా, నేను చెప్తున్నాను ఇప్పుడు నీ 80 కోట్లు నేను ఎత్తి మీద పెడితే నువ్వు 10 కోట్లు కూడా వ్యాపారం చేయలేవు. అటువంటిది నీ మీద 80 కోట్లు నేను ఎత్తి మీద ఎవడు పెడతాడో? నీ బట్టల మీద ఎవడో పెట్టడు, ఎవడో నష్టపోవడం. అంత సాహసాలు ఎవరో చేయరు. తమ్మారెడ్డి భరద్వాజ గారు, మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోవడం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్థాయి ఏంటి, మనం ఎంతవరకు, మనం ఎక్కడి వరకు ఉన్నాం, మనం ఎప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సార్, ఇంకొక సంవత్సరం తర్వాత నేను ఫేడ్ అవుట్ అయిపోవచ్చు, నన్ను పిల్లరు, మీరు నన్ను పట్టించుకోరు, మీరు ఛానల్లోకి నన్ను పిల్లరు, నేను ఫేడ్ అవుట్ అయిపోయినా పొలిటీషియన్ ఫెయిల్ అయిన అభిమానో ఇంకా అవసరం ఉంది. నాకంటే బాగా మాట్లాడిన వాడినో, నాకంటే ట్రెండింగ్ లో ఉన్నవాడినో పిలుచుకుంటారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకోకండి. మీ స్థాయి ఏంటంటే 80 కోట్లు మీ నెత్తి మీద పెడితే 10 కోట్ల వ్యాపారం చేసే కృష్ణానగర్ లో కూర్చుని 10 కోట్ల వ్యాపారం కూడా జరగకుండా 70 కోట్లు గంగబాలు చేసేసినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతాం తప్పితే మీకు 80 కోట్లు ఇస్తే 10 సినిమాలు, అద్భుతమైన సినిమాలు తీసేసి అసలు సినిమా 24 క్రాఫ్ట్స్ కూడా మర్చిపోయి ఉంటారు. మీరు 24 క్రాఫ్ట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీరు మర్చిపోయి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మీరు తమ్మారెడ్డి భరద్వాజ గారు, మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకుంటే మాలాంటి వాళ్ళు ఎలాగే మాట్లాడవలసి వస్తుంది. మీ వయసుకి, మీ హుందాతనంకి మీకు ఏమైనా హుందాతనం ఉంటే అది కూడా తగ్గిపోద్ది. ఎందుకంటే మేము మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. మాట్లాడకుండా ఉండే పరిస్థితులు లేవు, అయిపోయినాయి, దాటిపోయింది. అది ప్రతిసారి గుడ్డగాల్చి ఆ కుటుంబం మీద వేసేయాలని చూస్తే మాత్రం మేము కూడా ఇదే స్థాయిలో రియాక్ట్ అవుతాం. మేము కూడా ఇంకొంచెం పరిధి దాటి మాట్లాడగలం, మాట్లాడతాం కూడా. ఎందుకంటే మీరు ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎంతో గౌరవకరం. అక్కడ నామినేట్కి వెళ్ళడమే పెద్ద గొప్ప. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళినటువంటి సినిమా మీద మీరు ఆక్రోషం వెళ్ళగలిగారంటే మిమ్మల్ని కృష్ణానగర్ లో ఉమ్మేస్తే ప్రతి ఒక్కరు ఉమ్మేస్తారు మీ మీద. అటువంటి పరిస్థితి, ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి పిచ్చి మాటలు, బుర్రపోయిన మాటలు చేయకండి. ఎందుకంటే ఇందా నేను చెప్పాను చూడండి, పల్లెటూరులో పని పాట లేదు, ఆడి వల్ల కుటుంబానికి కూడా ఉపయోగం. అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీ వల్ల మీ కుటుంబానికి కూడా నాకు తెలిసి ఉపయోగం ఏమి ఉండదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మీ కుటుంబానికి కూడా మీ వలన ఏమేమి నయ్యా పైసా ఉపయోగం ఉండదు. ఏదో తిండి పెట్టేస్తున్నారు, తినేసి వచ్చి అక్కడ సొలుకోలు చెప్తున్నారు. ఆ పొజిషన్ లో ఉన్నారు మీరు. మేము మాట్లాడటం మొదలెడితే ఇలాగే మాట్లాడతాం. ఎందుకంటే ఇది రామ్ చరణ్ నో, జూనియర్ ఎన్టీఆర్ నో, ఒక రాజమౌళి గారినో, ఒక కీరవాణి గారినో కాదండి, తెలుగు చలనచిత్ర విజయ్ గోపాల్ గారు నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా? రైట్. మనతో పాటు భరద్వాజ గారు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. భరద్వాజ గారు నమస్తే అండి. నమస్తే.
సార్ ట్రిపుల్ ఆర్ మూవీపై తమ్మారెడ్డి భరద్వాజ హార్డ్ కామెంట్స్ చేశారు. ఆస్కర్ బరిలో నిలవడం కోసం కోటాను కోట్లు ఖర్చు పెడుతున్నారు, అదే తనకి ఇచ్చుంటే కనుక 10 సినిమాలు తీసి ముఖాన్ని కొట్టుండేవారనే కామెంట్స్ చేశారు. ఇది ఎలా చూడాలి? ఇది మెగా కుటుంబంపై ఈర్ష్య కక్ష అంటూ కూడా మెగా అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే మెగా కుటుంబం మీద ఈర్ష్య కక్ష అనేది ఒక విమర్శ ఉంది, నేను కాదని అంటలేదు దాన్ని. అయితే ఇన్ ది సేమ్ టైం ఈ సినిమా ఇందాక మాట్లాడినటువంటి మిత్రుడు మాట్లాడుతూ ఉండగా సామాజిక వర్గం ప్రస్తావన కూడా వచ్చేసింది. అయితే ఇక్కడ రాజమౌళి సామాజిక వర్గం ఇది ఒకటే, తమ్మారెడ్డి భరద్వాజ్. అయితే ఈ ఈక్వేషన్స్లోకి వెళ్ళటం కన్నా కూడా ఆయన ఒకటి రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి సర్వం సహా తానే అయ్యి ఈ ఆస్కార్ కావచ్చు, లేకపోతే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇంతకుముందు అవార్డ్స్ వచ్చినాయి ఆ సినిమాకి. ఏది న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది, అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కూడా గెలుచుకుంది ఈ సినిమా. కాబట్టి ఈ సమయంలో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అప్రిసియేషన్ ప్రోగ్రామ్స్ జరగలే ఎక్కడ మనకు తెలుగు సినిమా రంగంలోనూ జరగలేదు. నిజానికి భారతీయ సినిమా పరిశ్రమ గర్వపడాల్సిన సందర్భం అది. ఎక్కడా కూడా దీనికి అప్రిసియేషన్ ప్రోగ్రామ్స్ జరగల. అయితే ఆస్కార్ వచ్చిన తర్వాత చూస్తారా అనేది ఒక చర్చ మాట్లాడుతున్నారు, కానీ ఆస్కార్ వచ్చిందా లేదా అన్నది కాదు అసలు. ఈ మేరకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దగ్గరికి వెళ్ళినటువంటి సినిమా కూడా ఏం లేదు కదా ఇంతకుముందు. కాబట్టి ఎందుకు అప్రిసియేషన్ ప్రోగ్రామ్స్ జరగలేదు? ఎందుకు ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ మీద ఫోకస్ చేసి దాడి చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎందుకు ఈ కార్యక్రమాలకు పూనుకోలేదు అనేది ఒక ప్రశ్న. దీనికి ముందు ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఈ జరిగినప్పుడు అంటే ఇంత పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి, అయితే దీని వెనకాల రాజమౌళి గారి వ్యూహం వేరు. రాజమౌళి గారు ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళటం ఎంట్రీ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం దీన్ని ఒక పాస్పోర్ట్గా తీసుకుని ఆయన జర్నీ మొదలైంది. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన రకరకాల ఆయన ఖర్చు పెట్టి ఉండొచ్చు. అంటే ఈ ప్రోగ్రాంలో ఎక్కడా కూడా మనకు ప్రొడ్యూసర్ గారు కూడా కనబట్టలేదు, ప్రొడ్యూసర్ గారు కూడా కనిపించడం లేదు. చాలా కాన్షియస్గా ఇది వన్ సైడెడ్గా కనిపిస్తోంది. అంటే ఆయనకి మార్కెట్ వ్యూహం ఉంది. ఈ సినిమా డిజైనింగ్లోనే మార్కెట్ వ్యూహం కనిపిస్తుంది. ట్రిపుల్ ఆర్ సినిమా డిజైనింగ్లోనే ఒక మార్కెట్ వ్యూహం ఉంది. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ని కొమరం భీం క్యారెక్టర్ని కలపటం దగ్గరే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలని మిక్స్ చేసి దాన్ని ఒక నేషనల్ మార్కెట్కి కనెక్ట్ చేయడానికి వాళ్ళిద్దరిని రాముడు ఆంజనేయ స్వామి అన్నాడు ఆయన. ఈ రెండు క్యారెక్టర్లని తీసుకెళ్ళి రాముడిలోనూ ఆంజనేయ స్వామిలోనూ కలిపేశాడు. ఇది జాతీయ మార్కెట్ని అడ్రస్ చేయడం కోసం పన్నిన వ్యూహం. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి దీన్ని ఒక పాస్పోర్ట్గా ఆయన తీసుకుని నడుపుతున్నాడు. దానికోసం ఆయన వ్యవసాయం చేస్తున్నాడు, 80 కోట్లు విత్తనాలు జల్లు ఉంటాడు. దీని ద్వారా ఒక మేలు ఏం జరుగుతుందంటే తెలుగు సినిమాకి ఈ అవార్డ్స్ ఇస్తున్నటువంటి ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా తెలుగు సినిమా ఒకటి ఉంది అనేది ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ తెలుగు సినిమా వైపు ఒక విండో ఓపెన్ చేయటం అనేది రాజమౌళి గారు చేసినటువంటి కంట్రిబ్యూషన్. దీనికి అప్రిసియేషన్ దక్కాలి ఆయనకి. ఇది టోటల్గా రాజమౌళిని అభినందించాల్సినటువంటి సందర్భం. ఇది ఎందుకు జరగట్లేదు? ఇది ఎందుకు మిగిలిన ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ అందులో మెంబర్స్ కాబట్టి ఈ సినిమాకు దక్కిన గౌరవానికి వాళ్ళు ఒక కనీసం పేపర్ ప్రకటన అయినా ఇచ్చి ఉండొచ్చు కదా. ఎందుకు మాట్లాడలేదు ఈ అసోసియేషన్స్ అన్నీ ఇంత జరుగుతున్నప్పుడు? ఇప్పుడే ఎందుకు ఈ వివాదం జరిగినప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అందరూ అనేది ఒక ప్రశ్న. దీనికి ఓపెన్గా సమాధానాలు చెప్పక్కర్లేదు. ఎవరికి వాళ్ళు ఈ ప్రశ్న వేసుకుని వాళ్ళ సమాధానాలు వాళ్ళు చెప్తే బాగుంటుంది, చెప్పుకుంటే బాగుంటుంది ఇంటర్నల్గా. కాబట్టి ఇది వివాదం. అంటే ఆయన ఏమన్నాడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్న మాట, 80 కోట్లు అవార్డుల కోసం ఖర్చు పెడుతున్నారు, 80 కోట్లు ఉంటే 8 సినిమాలు తీయచ్చు అని. ఇలాంటి సందర్భం, ఇలాంటి మాట గతంలో ఇంకో ప్రొడ్యూసర్ కూడా అన్నాడు ఇంకో సందర్భంలో. ఆయన విజయ్ బాపినీడ్ గారు, ఆయన చిరంజీవి గారితో రెగ్యులర్గా సినిమాలు తీసిన ప్రొడ్యూసరే. ఆయన బొమ్మరిల్లు అనే సినిమా తీసి చాలా పెద్ద విజయం సాధించింది. చిన్న తారలతో తీసాడు, అది లో బడ్జెట్లో చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా. సాధించినప్పుడు రామారావు గారికి ఇచ్చే రెమ్యూనరేషన్తో 3 సినిమాలు తీయచ్చు అన్నాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటప్పుడు, పెద్ద హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్తో 3 సినిమాలు చిన్న సినిమాలు వస్తాయి అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన చెప్పాడు. అది అప్పట్లో వివాదం అయింది.
వివాదం అయింది. తర్వాత ఆయన కూడా తన రేంజ్ పెరిగింది. చిరంజీవి గారితో గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు తీశాడు ఆయన. అప్పుడు ఆయనకు కూడా భారీ రెమ్యూనరేషన్లో ఇచ్చి ఉంటాడు డెఫినెట్గా. కాబట్టి ఒక టైంలో ఒక రియాక్షన్, అంటే ఆయన ఒక రియాక్షన్గా అన్నాడు తప్ప ఆ మాట విమర్శ కాదు. అది విమర్శగా తీసుకుని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఈ మాట్లాడే శ్రద్ధ ఏదో RRR టీంకి ఒక అప్రిసియేషన్ ప్రోగ్రామ్ చేయటం మీద పెడితే బాగుంటుంది. అది సార్ భరద్వాజ గారు, రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి ఒక మార్కెటింగ్ వ్యూహంతో వెళ్తూ ఉంటుంటే, మరి తమ్మారెడ్డి భరద్వాజ లాంటి ఒక సీనియర్ దర్శక నిర్మాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తెలుగు సినిమా స్థాయి తగ్గదంటారా? డెఫినెట్గా, అంటే ఇబ్బంది ఉంది దీనిలో. ఆయన మాట్లాడిన మాటల్లో ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అసలు అది ప్రస్తావించనక్కర్లేదు. ప్రస్తావిస్తే ఇంకొక పద్ధతిలో మాట్లాడచ్చు. నిజానికి RRR సినిమా క్రెడిబిలిటీ ఏమిటి, దానికి ఉన్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ నాటు పాట మీద ఒక చర్చ జరిగింది. నిజానికి ఇంతకంటే గొప్ప పాటలు తెలుగు సినిమా రంగంలో ఇంతకుముందు వచ్చినాయి, వేటికి రానటువంటి అప్లాజ్ దీనికి వస్తుంది అని. దీని మొత్తానికి కూడా ఒక ప్రోగ్రాం ఉంటుందండి, ఒక వ్యూహంతో మొదలైంది ఇది. ఈ వ్యూహంతో గతంలో ఎవరూ ప్రయాణం మొదలు పెట్టలేదు, చేయలేదు. ఆయన చేస్తున్నాడు. ఆయన చేస్తున్న దాన్ని అభినందిద్దాం. ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతున్నాడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడం ఆయన ప్రోగ్రాం కాదు, తన మార్కెట్ వ్యూహమే. కాకపోతే దీని ద్వారా ఏం జరుగుతోంది అంటే, తెలుగు సినిమా అనేది ఒకటి ఉంది అనే ఒక విండో ఓపెన్ అవుతోంది అక్కడ. దాన్ని అభినందించండి. ఆ మేరకు ఆయన చేసినటువంటి కృషిని గౌరవిద్దాం. విమర్శించక్కర్లేదు. ఆ విమర్శించటం అనేది కొంచెం సైంటిఫిక్ మెథడ్లో పెడితే బాగుంటుంది. ఇంకొంచెం శాస్త్రీయంగా విమర్శించవచ్చు. ఆ సినిమా కథ మీద, దాని డిజైనింగ్ మీద రకరకాలుగా మాట్లాడవచ్చు. ఆయన కొమరం భీం క్యారెక్టర్కి, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్కి ఎలా వెన్నుపోటు పొడిచాడు రాజమౌళి, అలాంటి చర్చలు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ అవార్డుల పరంపర కొనసాగుతోంది. దీని మీద తమ్మారెడ్డి గారు నిన్న అన్నాడు. కానీ నిజానికి ఇంతకు ముందే దక్కన్ క్రానికల్లో 50 కోట్లు అనే మాట బయటకు వచ్చింది. 50 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ టైంలో ఈ 50 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు అవార్డుల కోసం ప్రత్యేక బడ్జెట్ పెట్టారు అని చెప్పి కూడా మాట్లాడేశారు, రాశారు, పేపర్లో వచ్చిన వార్త అది. కాబట్టి కొత్తగా ఈయన అన్న మాట కాదు అది. రైట్. మెగా బ్రదర్ నాగబాబు కూడా దీని మీద స్పందించారు. ఇప్పుడు పత్రికలో లేకపోతే కొంతమంది సినిమా క్రిటిక్స్తో మాట్లాడడం వేరు, కానీ సినిమా ఫీల్డ్లో ఉండి సినిమా ఖ్యాతిని పెంచాల్సిన తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదనేది నాగబాబు కూడా అన్నారు. సాధారణంగా క్రిటిక్స్ ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు, అది కూడా ఆయన తప్పు పట్టట్లేదు. కానీ ముఖ్యంగా తమ్మారెడ్డి భరద్వాజ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏదో ఈర్ష్య, కోపం, గతంలో కూడా మెగా ఫ్యామిలీ మీద ఇలా పడ్డారన్న విషయంలో నాగబాబు గారు కూడా అన్నారు. అంటే 2 విషయాలు ఉన్నాయండి ఇందులో. ఇంకొక పొలిటికల్ ఏరియాలోకి వెడితే ఈయన ప్రో వైసీపీ వ్యవహరిస్తున్నాడు అనే విమర్శ కూడా ఆయన మీద ఉంది, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి మీద ఉంది. ఆల్రెడీ తెలుగుదేశంకి చెందినటువంటి సోషల్ మీడియా శ్రేణులు, జనసేనకు చెందినటువంటి సోషల్ మీడియా శ్రేణులు కూడా ఆయన గురించి మాట్లాడిన వీడియోలు కలవు. ఆయన మీద ఆ రకమైన విమర్శ కూడా ఉంది. ఆయన నాగబాబు గారి కామెంట్లో ఒక మాట వాడి ఇది వైసీపీ లాంగ్వేజ్ అనేది కింద మెన్షన్ చేస్తూ వెళ్ళారు. ఈ పదం ఆయన మెన్షన్ చేయక్కర్లేదు, అది ఆల్రెడీ పార్లమెంటరీ లాంగ్వేజ్లో గౌరవప్రదమైన పదంగా మారిపోయింది. ఇప్పుడు బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ ప్రోమోలో ఆ మాట వాడాడు. ఇది ప్రపంచ టాక్ షోలకు అమ్మమ్మ ఊడు లాంటి షో అనే మాట ఆయన ఓపెన్గా మాట్లాడేశాడు. సో ఆ మాటకు ఒక గౌరవప్రదమైన స్థాయి తీసుకొచ్చారు కొడాలి నాని, బాలకృష్ణ ఇద్దరు కలిసి. సో ఇప్పుడు అదేదో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్నట్టుగా అనుకోనక్కర్లేదు నాగబాబు వాడినప్పుడు. అది పార్లమెంటరీ భాషగానే గౌరవిద్దాం. పార్లమెంటరీ భాష వాడాడు ఆయన. ఆల్రెడీ వేదికల మీద కూడా మాట్లాడేశాడు కొడాలి నాని. కాబట్టి ఆ పదం ఆయన పర్మిషన్ లేకుండా, పేటెంట్ లేకుండా ఈయన బాలకృష్ణ గారు ప్రోమోలో వాడేశాడు అన్స్టాపబుల్లో. అదే వాడాడు ఆయన. అయితే ఇక్కడ జరుగుతున్న గొడవంతా రాఘవేంద్రరావు గారు తమ్ముడు అకౌంట్స్ చెప్పు అని అడగటం, ఇంత సీరియస్గా దీన్ని పట్టించుకున్న మనిషి ఎందుకు ఒక అభినందన సభ పెట్టలేదు? ఎందుకు ఆయన శిష్యుడే, ఆయనే ఒక అభినందన సభ పెట్టచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టి అభినందిస్తే బాగుంటుంది కదా. ఈ అవార్డుల పరంపర కొనసాగుతుంది కదా. న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డు వచ్చినప్పుడు ఓ ప్రెస్ మీట్ పెట్టి అభినందించి ఉండొచ్చు కదా.
వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఊళ్ళో లేరు అనేది మాట్లాడొచ్చు, కానీ చెయ్యాలి కదా, అందరూ పట్టించుకోవాల్సిన విషయం అది. ఒక తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాదండి, భారతీయ సినిమా పరిశ్రమ కూడా పట్టించుకొని అభినందించాల్సినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా రంగం కూడా ఖ్యాతి పెరుగుతూ ఉంది. అవును, రైట్ అవును. సార్, అలాగే వేణుగోపాల్ గారితో మాట్లాడదాము. వేణుగోపాల్ గారు, ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు కూడా దీనిపై స్పందించారు. ముఖ్యంగా 80 కోట్లు నీ అమ్మ మొగుడైనా ఖర్చు పెట్టాడా అని వైసీపీ పరిభాషలో అని చెప్తూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎలా చూడాలి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీని కొంత ఇబ్బంది పెట్టే విధంగా భరద్వాజ గారు మాట్లాడుతున్నారని చెప్పి ఇంతకుముందు మీరు కూడా అన్నారు. కానీ గతంలో చిరంజీవితో సన్నిహిత సంబంధాలే ఉండేవి, రెమ్యునేషన్ కూడా తీసుకోకుండా తన సినిమా చేశాడని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు భరద్వాజ గారు చెప్పినట్టుగా మన ఈ భరద్వాజ గారు ఎంత హుందాగా చెప్పారండి, అటు రాజకీయ భాషలో కానీ రాజకీయంగా కానీ ఇటు సినిమా పరిశ్రమ కావాలి, ఏది ఎందులో అయినా సరే, సినిమాలో అయినా సరే రాజకీయాలు అయినా సరే విమర్శలు క్రిటిక్స్ కంపల్సరీ ఉంటాయి, దాన్ని పాజిటివ్ గా తీసుకోవాల్సిన అంశం కూడా ఉంటది. కానీ ఇక్కడ విమర్శ అనేది పాలిటిక్స్ లో కానీ సినిమాలో కానీ టార్గెట్ చేస్తూ వ్యక్తిగత అంశాల మీద కానీ వ్యక్తిగత వాటి మీద కానీ వెళ్ళడం అనేది ఇక్కడ అభ్యంతరకరం. ఎవరు వెళ్ళినా సరే, నేను వెళ్ళినా సరే, ఇంకొక వ్యక్తి వెళ్ళినా సరే, ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు వెళ్ళినా సరే, వ్యక్తిగత అంశాల మీదకో లేకపోతే టార్గెట్ చేస్తూ ఒక ఇంటెన్షన్ మైండ్ లో పెట్టుకుని ఇంకో విధంగా దాన్ని అర్థం వచ్చే విధంగా మాట్లాడినప్పుడు నాగబాబు గారు చేసిన భాష ఏది ఉందో, నీ అమ్మ మొగుడు అనే భాష, ఇందాక భరద్వాజ గారు అన్పార్లమెంటరీ వర్డ్ కాదు ఇది పార్లమెంటరీ వర్డే అని ఎంత హుందాగా చెప్పారండి. అలాగా దాన్ని ఆ పదాన్ని తీసుకోవాల్సిందండి. ఎందుకంటే మన ఖ్యాతిని దెబ్బతీస్తున్నప్పుడు, మన పేరుని భంగం కలిగిస్తున్నప్పుడు, మనని కావాలని ఒక ఇంటెన్షన్ తో టార్గెట్ చేస్తున్నప్పుడు భాష ఖచ్చితంగా కోపంలోంచి వచ్చే భాష అవ్వచ్చు, లేకపోతే మాట్లాడాలి సిగ్గు రావాలి అనే పదంతో వచ్చే భాష అవ్వచ్చు. ఇందాక నేను ఒక మాట అన్నానండి, తమ్మారెడ్డి భరద్వాజ గారు తల మీద 80 కోట్లు పెడితే 10 కోట్లు కూడా బిజినెస్ చేయలేడు అని. ఎందుకు మాట్లాడవలసి వచ్చిందండి ఆ మాట? నా స్థాయికి నేను అతను ఆ మాట అనవలసిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు అంటే, పరిస్థితులు మనం మాట్లాడే మాటకి అర్థం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం ప్రకారంగా మారిపోతూ ఉంటాయండి. తమ్మారెడ్డి భరద్వాజ గారు 80 కోట్ల గురించి మాట్లాడకూడదండి. అవార్డ్స్ అక్కడికి వెళ్ళిన దాని గురించి అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, అక్కడికి వెళ్ళాక ఎక్స్పెండిచర్స్ ఉంటాయండి ఖచ్చితంగా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ, ఇప్పుడు భరద్వాజ గారికి తెలుసున్నంత నాలెడ్జ్ నాకు తెలియదు. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్కి వెళ్ళి అన్ని కూడా డబ్బులు మేనేజ్ చేస్తే అవుతాయేమో, ఇది కూడా ఒక టెండర్ లాంటిదేమో, ఓకే అనే భావన ఒక సగటు ప్రేక్షకుడిగా నాకు అనిపిస్తుంది. ఇదే నా గౌరవం, ఇదే గౌరవం అండి, ఇది కాదు కదా గౌరవం అనేది. అంటే అక్కడ వ్యక్తుల్ని టార్గెట్ చేయడం వలన వ్యవస్థల మీద పడుతుంది కదండి, ఆ మచ్చ వ్యవస్థల మీద పడుతుంది కదా. ఓహో, ఇప్పుడు ఆస్కార్ అవార్డులు సార్ నాకు తెలియక అడుగుతున్నాను, భరద్వాజ గారు చెప్పాలి సార్, ఇక్కడ ఏమన్నా ట్రెండింగ్ అక్కడ మనం ఏమన్నా కొనుక్కునే అవకాశాలు ఉంటాయా? బ్యాక్ డోర్ నుంచి ఏమన్నా అవకాశాలు ఉంటాయా? అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో నాలాంటి సగటుకు ప్రేక్షకుడికి మీలాంటి పెద్దలు చెప్పాలి సార్. ఎందుకంటే తమ్మారెడ్డి భరద్వాజ గారు మాట్లాడిన మాటల ప్రకారం ఒక బ్యాక్ డోర్ ఉంటది, దాని ప్రకారం కొనుక్కోవచ్చు. పాలిటిక్స్ లో సీట్లు ఉంటాయండి, ఎమ్మెల్యే సీట్లు, బ్యాక్ డోర్ ఉంటుంది. రైట్ రైట్ వేణుగోపాల్ గారు, ఒక నిమిషం, భరద్వాజ గారు ఏదో మాట్లాడుతూ అంటున్నారు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఈ అవార్డుల కోసం డబ్బులు ఖర్చు అయినాయి అనే మాటలు, ఇప్పుడు వాళ్ళు క్రానికల్ వాళ్ళు 50 అని రాసినా ఈయన 80 అని చెప్పినా నిజానికి ఖర్చులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి ఖర్చులు అంటే, ఈ సినిమా పట్టుకెళ్ళి అక్కడ పుష్ చేయాలి, కొంత చేయటంతో పాటు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి సినిమా చూపించాల్సి ఉంటుంది, అలాగే సినిమా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇదంతా ఒక లైజానింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది న్యాచురల్గా, ఎక్కడైనా ఉండేది అది, ఇక్కడ కాదు, ప్రతి చోట జరిగే ప్రాసెస్ అది. ఈ ప్రాసెస్ చేయటానికి సంబంధించి కొంత డబ్బులు ఖర్చు అవటం అనేది సహజం. అలాగే వీళ్ళు ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు కదా, అవును, ఆ డబ్బులు కూడా ఖర్చే కదా, అది ఉచితంగా ఎవరు తీసుకెళ్ళరు కదా. యాక్చువల్గా ఈ ఆస్కార్ కోసం చేసేటువంటి ప్రయత్నం ఎంత బీభత్సమైన ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఎఫర్ట్ ఎంత పెట్టాల్సి ఉంటుంది అనే దాని మీద మలయాళంలో ఒక సినిమా తీశాడు ఒక ఆయన. సినిమా తీసి ఆ ప్రయత్నం చేయలేక వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను అని చెప్తాడు ఫైనల్గా. అంటే ఒక సెటైరికల్గా తీసిన సినిమా అది, అది చూడొచ్చు, అవైలబుల్గానే ఉంది అది ప్లాట్ఫామ్స్ మీద. కాబట్టి ఏ అవార్డుకైనా మీరు ముందు నామినేషన్స్ పంపించాలి,
పంపించడం దగ్గర నుంచి ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియ మొదలైన క్షణం నుంచి డబ్బులు ఖర్చు అవుతాయి. ఇవన్నీ ఎవరికి పెడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ ప్రయోజనాలు ఆశించారు అనేది వేరే విషయం. ఆయనకి ఒక మార్కెట్ విస్తరణ అనేది ఒక వ్యూహం ఉంది ఆయనకి. ఈ మార్కెట్ విస్తరణలో భాగంగా ఆయన పాన్ ఇండియాకి వెళ్ళాడు. ఈ పాన్ ఇండియా సినిమా బాహుబలి తీయటానికి ముందు తనకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది ఇండస్ట్రీకి అర్థం చేయించడం కోసం మగధీర అనే ప్రయోగం చేశాడు ఆయన. మగధీర అనే సినిమా ద్వారా తన క్యాపబిలిటీని నిరూపించుకున్నాడు ఆయన. నిరూపించుకుని బాహుబలి అనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టుకి వెళ్ళాడు. వెళ్ళడం ద్వారా పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేశాడు. అయిపోయింది అది. ఇప్పుడు నెక్స్ట్ వెంచర్ త్రిబుల్-ఆర్తో దాన్ని స్థిరీకరణ చేసుకున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళటం కోసం ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఇందాక నేను చెప్పినట్టుగా విత్తనాలు జల్లుతున్నాడు ఆయన. పంట వస్తుంది రేపు పొద్దున. ఈ మొత్తం ప్రోగ్రాంలో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్ గారు కనబట్టలే, దానయ్య గారు ఎక్కడా కనబట్టలేదు. అంటే ఒక రకమైనటువంటి వార్త సర్క్యులేషన్లో ఉంది, ఆయన పర్సనల్ ప్రోగ్రాం కింద చూస్తున్నారు దీన్ని అని రాజమౌళి. అయినప్పటికీ తప్పులేదు. ఎందుకు తప్పులేదంటే ఆయన మార్కెట్ పెంచుకోవడం ఆయన వ్యూహం, ఆయన ప్రోగ్రాం కాబట్టి అది జరగనివ్వండి. నేను అనేది ఏంటంటే ఈ పని చేయటం ద్వారా ఆయన తెలుగు సినిమాకు ఒక విండో ఓపెన్ చేస్తున్నాడు అక్కడ. దాన్ని అప్రిషియేట్ చేద్దాం. ఆయన మార్కెట్ వ్యూహాలు ఇవన్నీ పక్కన పెడదాం ప్రస్తుతానికి తాత్కాలికంగా. అలాగే నాటు పాట మీద కూడా ఇంతకుముందు చర్చ జరిగింది. ఇంతకంటే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు తెలుగులోనే, ఇంతకంటే గొప్ప పాటలు అనేకం వచ్చినాయి అని. వచ్చి ఉండొచ్చు, కానీ ఆ సందర్భంలో వాటిని తీసుకెళ్ళి అంతర్జాతీయ వేదికల మీద పుష్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరగాలి కదా. ఆ ప్రయత్నం జరగకపోవడం వలన వచ్చి ఉండకపోవచ్చు. అంటే మార్కెట్ ఎక్స్పాన్షన్ అనే ప్రోగ్రాం మొదటి నుంచి మనకు తక్కువే తెలుగు సినిమాకు సంబంధించి. ఈ వ్యూహం ఈ రకమైనటువంటి ఆలోచనలు చేసిన ప్రొడ్యూసర్ ఒక ఆయన, మొదటి ఆయన ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు. ఆయన మార్కెట్ విస్తరణ అనే ప్రోగ్రాంని దేశోద్ధారకులు సినిమా అప్పుడు తీసుకున్నాడు. రామారావు గారితో చేసిన దేశోద్ధారకులు టైంలో తీసుకుని ఒక ప్రయత్నం చేశాడు ఆయన. అటు ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అంటే ఓవర్సీస్ మార్కెట్ కూడా లేదు అప్పుడు మనకి. ఓవర్సీస్ మార్కెట్ ఉంది, తెలుగు ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తెలుగు సినిమాలు ఆడేవి అప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఈ మార్కెట్ని విస్తరించాలి అనుకున్నాడు ఆయన. తెలుగువారు ఉన్న చోటల్లా సినిమా వేయాలి అనుకున్నాడు. అక్కడి నుంచి అబ్రాడ్ మార్కెట్ ఓపెన్ అయింది. మనకంటే ముందు తమిళ సినిమాలు చాలా క్వాలిటీతో తీసేవాళ్ళు, అవి కలర్లో వచ్చేవి. ఇప్పుడు రామారావు గారు అలీబాబా 40 దొంగలు బ్లాక్ అండ్ వైట్లో ఉంటే ఎంజీఆర్ సినిమా కలర్లో ఉంటుంది. కారణం ఏమిటి? వాళ్ళకి సినిమా క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే రిటర్న్స్ మీద హోప్ ఉండాలి. రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మార్కెట్ నుంచి వస్తాయి. మార్కెట్ విస్తరించాలి. ఇది రాజమౌళి వ్యూహం. క్వాలిటీ సినిమా తీయాలంటే మార్కెట్ పెరగాలి. మార్కెట్ పెంచుకుంటే ఎంత మార్కెట్ పెంచుకోగలిగితే అంత క్వాలిటీ సినిమా తీయగలవు. క్వాలిటీ సినిమా తీయాలంటే ఆటోమేటిక్గా ఖర్చు పెరుగుతుంది, బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ పెట్టాలంటే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? రిటర్న్స్ నుంచి వస్తుంది. అవును, ఆ రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మార్కెట్ నుంచి వస్తాయి. మార్కెట్ నుంచి రావాలి. మార్కెట్ పెరిగితే తప్ప ఈ ధైర్యం రాదు. అప్పుడు నువ్వు 300 కోట్లు కాదు 400 కోట్లు పెట్టగలవు. అవును, కాబట్టి ఈ ధైర్యం కూడగట్టుకోవడం కోసం మార్కెట్ ఎక్స్పాన్షన్కి వెళుతున్నాడు ఆయన. హిందీ సినిమాలు మనకంటే ఎందుకు బెటర్గా ఉండేవి గతంలో? మన సినిమాలు ఎందుకు వాటితో కంపేర్ చేస్తే నాసిరకంగా ఉండేవి? అంటే మన మార్కెట్ పరిమితం కాబట్టి మన సినిమాలు ఇలాగే ఉంటాయి. ఈ గోడల్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు ఆయన. ఆ గోడల్ని బద్దలు కొట్టే ప్రయత్నాన్ని మనం అభినందిస్తామా లేదా అనేది వేరే గొడవ. చిన్న డబ్బులతో కూడా మంచి సినిమాలు తీసిన చరిత్ర ఉంది మనకి. తక్కువ డబ్బులతో, ఇప్పుడు చిరంజీవి గారి మొదటి సినిమా, రిలీజ్ అయిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు, క్రాంతి కుమార్ గారు తీసిన సినిమా. అది కథని నమ్ముకుని తీసిన సినిమానే. ఆయనే నటించిన మనూరు పాండవులు సినిమా ఉంది, అది కథను నమ్ముకుని చేసిన సినిమానే, స్టార్స్ను నమ్ముకుని చేసిన సినిమా కాదు. ఇలాంటి సినిమాలు అనేకం. చలిచేమల సినిమా ఉంది, దేవదాస్ కనకాల గారు తీసింది. ₹1,00,000 తీశారు, చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా ఆ రోజుల్లో. కుక్క ఉంది, ఎండమూరి చేసింది. మా భూమి సినిమా ఉంది, నరసింహరావు గారు చేసింది. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేసిన సినిమాలే. ఈ తరహా సినిమాలు చేయొచ్చు, ఈ సినిమాలు చేయొచ్చు, ఆ సినిమాలు చేయొచ్చు. ఇదొక జానరు, అదొక జానరు. అది అద్భుత రసంలో తీసేటప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి దానికి. దీన్ని కంపేర్ చేసి మాట్లాడక్కర్లేదు. వీళ్ళు ఈ తరహా నిర్మాతలు, ఈ తరహా దర్శకులు
రెండోది ఇంకొక మాట అన్నాడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్న మాటల్లో ఇంకొక కనిపించని కోణం ఇంకోటి ఏంటంటే, నిర్మాతలు బడ్జెట్ డిసైడ్ చేసేవాళ్ళు గతంలో, ఉమ్, ఇప్పుడు డైరెక్టర్లు పర్సంటేజ్ మీద పెడుతున్నారు అనే మాట వాడాడు ఆయన. అంటే పర్సంటేజ్ మీద అంటే డైరెక్టర్ రోల్ చాలా పెరిగింది అని, ప్రాజెక్ట్ వాళ్ళే డిజైన్ చేస్తున్నారు అని. నిజమే అది. నిజానికి నిర్మాతల నుంచి, హీరోల నుంచి ఇప్పుడు డైరెక్టర్ సెంట్రిక్గా నడుస్తోంది నెమ్మదిగా. ఇప్పుడు పెద్ద హీరోలు అందరూ కూడా నెక్స్ట్ మన సినిమాకి డైరెక్టర్ ఎవరో అని ఆలోచిస్తున్నారు. ఇదివరకు ఆ పరిస్థితి లేదు. రైట్. తమతో సినిమా చేయటం డైరెక్టర్లకు వీళ్ళు ఇచ్చే అవకాశంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ప్రశాంత్ నీలుని పెడదామా, లేకపోతే సుకుమార్తో అప్రోచ్ అవుదామా, లేకపోతే మరొక డైరెక్టర్, ఇప్పుడు కాంతారా హిట్ ఇచ్చాడు ఆయన, ఆయన వైపు కొంతమంది చూపు ఉంది. ఇట్లా డైరెక్టర్ సెంట్రిక్గా కొంత సినిమా నడుస్తున్నమాట వాస్తవం. ఈ ప్రాజెక్ట్ డిజైనింగ్లో ప్రొడ్యూసర్కి భరోసా ఇస్తున్నాడు డైరెక్టర్. మనం ఈ మార్కెట్ ఓపెన్ చేస్తున్నాం, ఈ రిటర్న్స్ వస్తాయి, కాబట్టి మనం ఈ బడ్జెట్కి వెళ్ళొచ్చు, ఇది పెట్టచ్చు అని చెప్పి ఈ శ్రమ మొత్తం డైరెక్టర్ భుజాన్ని వేసుకుంటున్నాడు. సో పర్సంటేజీలు మాట్లాడుకోవడం కూడా తప్పని నేను అనుకోవడం లేదు. రైట్. వ్యాపారమే ఇందులో, కళ ఉంది, వ్యాపారం ఉంది, రెండూ ఉన్నాయి. ఇదివరకట్లా లేదు సినిమా పరిశ్రమ ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారో లేకపోతే ఆయన తండ్రి గారో సినిమాలు తీసిన రోజుల్లో చాలా సందర్భాల్లో డిస్ట్రిబ్యూటర్ సెంట్రిక్గా కూడా నడిచింది. ఉమ్, అంటే ఒక సినిమా తీయాలంటే నిర్మాత గారు కథని అనుకుని, ఆ కథకి అనుగుణమైనటువంటి ఒక డైరెక్టర్ని ఎంపిక చేసుకుని విజయవాడ వెళ్ళి డిస్ట్రిబ్యూటర్లను కలిసి కథ చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు బడ్జెట్ కొంత రిలీజ్ చేస్తే మిగిలిన డబ్బులు తానేసుకుని సినిమా తీసేవాడు. రైట్. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా మార్పులు గురైపోయింది, చాలా దాటి వచ్చేసాం మనం. ఈ దాటి వచ్చిన చరిత్ర మొత్తం కూడా గమనంలో ఉంచుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్. విజయ్ గోపాల్ గారు, ముఖ్యంగా తమ్మారెడ్డి భరద్వాజ ప్రో వైసీపీలా మాట్లాడుతున్నారు, వైసీపీ స్టాండ్లో ఉన్నారైనా అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. అందుకే టీడీపీ అలాగే జనసేన కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. ఆ యాంగిల్లోనే మెగా ఫ్యామిలీని కూడా ఆయన కౌంటర్ చేసుకోవాలనుకోవాలా? సార్ ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు వైసీపీ తరఫున మాట్లాడుకున్నా, టీడీపీ తరఫున మాట్లాడినా ఎవరికి అభ్యంతరం ఉండదు సార్. ఇది ప్రజాస్వామ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కడికి మాట్లాడే హక్కును కల్పించినటువంటి భారతదేశంలో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. కానీ మాట్లాడే అంశము, మాట్లాడే విధానము ఇవి పరిగణలోకి వస్తూ ఉంటాయండి. మాట్లాడుతున్న అంశం ఒక పొలిటికల్ ఎజెండాతో మాట్లాడుతున్నారనుకోండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత అజెండాతో మాట్లాడుతూ స్వలాభం కోసం ఎవరికో లబ్ధి చేయగలని ఎవరి మీదో లేనిపోని నిందలు వేస్తూ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా సమాధానం అయితే ధీటుగా చెప్తానండి, అందులో అనుమానం లేదు. అతను వాడే భాష ఏదుందో అదే భాష రీతిలో అతను ఏ విధంగా మా మీద బురద జల్లాలనుకుంటున్నాడో లేకపోతే ఇతర కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడో అదే విధంగా అదే స్థాయిలో మేము కూడా అతని మీద మాట్లాడడానికి ఎక్కడ వెనకడుగేసే పరిస్థితి ఉండదో, ఇంకా ఏ గౌరవాలు ఉండవండి. ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఉంటుంది తప్పితే గౌరవం ఆశించడం ఎంతో, ఇవ్వడం కూడా అవతల వాడికి ఇవ్వాలనే సంస్కారం కూడా అంత ఆ వ్యక్తికి ఉండాలి. అటువంటి సంస్కారం లేకుండా అతను ప్రవర్తిస్తున్నప్పుడు సంస్కారం కొంతవరకు సంస్కారకు లోబడి మాట్లాడుతామండి. అది పరిధి దాటినప్పుడు సంస్కారం ఒక్కొక్కసారి ఎవరైనా సంస్కారం కోల్పోతూ ఉంటారు. అదే పరిస్థితుల్లో ఈరోజు తమ్మారెడ్డి భరద్వాజ గారి మీద ఇతర పెద్దలు కానీ లేకపోతే మాలాంటి యువకులు కానీ బయట సామాన్య ప్రేక్షకుడు కానీ చీయని దుమ్మెత్తిపోతున్నారు. ఎందుకంటే అండి అతను ఇక్కడ వ్యక్తులు కాదు సార్, ఇక్కడ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే రాజమౌళి గారో లేకపోతే ఇంకా కీరవాణి గారో కాదండి. ఇది తెలుగు చిత్రసీమకి ఒక గర్వకారణమైనటువంటి అంశం. అటువంటి అంశం మీద కూడా బురద జల్లే కార్యక్రమం అనేది ఇక్కడ నచ్చనే ఇంకొక అంశం నచ్చట్లేదు. అది ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే అతను బురద జల్లేటట్టు మాట్లాడుతున్నాడు. 80 కోట్లు అవుతుందంటే సార్ ఇప్పుడు నేను వైజాగ్ నుంచో కాకినాడ నుంచో హైదరాబాద్ రావాలి సార్, ఒకడు 350 రూపాయలు బస్సులో మామూలుగా జర్నీ చేయొచ్చు. నా స్థాయిలో నేను ఫ్లైట్లో రావచ్చు, మీ స్థాయిలో మీరు ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో రావచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళు రావచ్చండి. ఇక్కడ కాదనడానికి ఏముండదు, ఖర్చు కూడా దానికి తగినట్టుగానే ఉంది. కానీ 350 రూపాయలు అతను వెళ్ళాడు కదా, నువ్వెందుకు బిజినెస్ క్లాస్లో వెళ్ళావు అంటే అది నా ఇష్టం, నా కంటెంట్ నా ఇష్టం, అది నువ్వు కాదనడానికి నువ్వెవరు. రాజమౌళి గారు వ్యాపార ధోరణిలో అతను నెక్స్ట్ అతనితో ఎవడైనా సినిమా తీయాలంటే కరణ్ జోహార్ లాగా ఎగబడి తీయాలని
అతను బిజినెస్ ను ఆలోచించుకుంటున్నాడేమో. ఓ కరణ్ జోహార్ని కొట్టాలనుకుంటున్నాడేమో. తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి కరణ్ జోహార్ని తలదన్నే డైరెక్టర్ గా నేను ఎదగాలనుకుంటున్నాడేమో రాజమౌళి. అతను వ్యాపారం చేసుకుంటున్నాడు. తద్వారా ఒక 1000 కోట్లు అడుగుతాడు డిమాండ్, ఒక 500 కోట్లు తన డైరెక్షన్ కి పర్సంటేజ్ తో పాటు దాని రెమ్యూనేషన్ తో పాటు ఒక పర్సంటేజ్ అడిగి ఒక 500 కోట్లు బిజినెస్ చేసుకుంటాడేమో. వ్యాపారం అండి. ఇదేమి సంఘ సేవ కాదు ఇది. సినిమా పరిశ్రమ అనేది కంప్లీట్ ఒక బిజినెస్ తో పాటు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఒక హోటల్ ఫీల్డ్ వాడు ఏం చేస్తాడు సార్, వ్యాపారం అది. అతనేమో అన్నదానం చేయట్లేదు, అదేమి సత్రం కాదే, అతను వ్యాపారం చేస్తాడు. దాంట్లో ఒక క్వాలిటీ ఉంటది. నీకు కృష్ణ ఇప్పుడు ఒక వివంటా హోటల్కి వెళ్ళి 1500 బిర్యానీ ఏంటంటే అవుద్ది, ప్యారడైజ్కి వెళ్ళి 380 రూపాయలు బిర్యానీ ఏంటి, 400 బిర్యానీ ఏంటి అంటే అవుద్ది. నువ్వు వెళ్ళి లగడికాపూర్లో తిను, కృష్ణానగర్లో రోడ్డు పక్కన తిను, 80 రూపాయలతో అయిపోతుందిగా. అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్. అతను ఏమి ఇక్కడ 70 పెట్టి చేయట్లేదే. ఆ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్యారడైజ్కి వెళ్ళి గొడవ పెట్టుకుంటే కృష్ణానగర్లో 80 రూపాయలకు వచ్చి బిర్యానీ గ్రీన్ బావర్చిలో 120 రూపాయలకు వస్తుంది. నువ్వెందుకు ఇవ్వని ప్యారడైజ్కి వెళ్ళి గొడవ పెట్టుకుంటే నవ్వుతారు చూసేవాళ్ళు, అసహించుకుంటారు పక్కన కస్టమర్స్. హోటల్ మెడగట్టు బయటికి ఎండేస్తారు, లాస్ట్కి బౌన్సర్లు పెట్టి. అటువంటిదే ఇది కూడా. అక్కడ ఒక వ్యాపార సంస్థ అండి. సినిమా ఇండస్ట్రీ కూడా ఖచ్చితంగా ఒక వ్యాపార సంస్థ. పెట్టుబడి పెట్టేవాడు కానీ, సినిమా తీసేవాడు కానీ, సినిమాలో నటించే వ్యక్తి కానీ, దాన్ని డైరెక్ట్ చేసేవాడు కానీ, ప్రతి లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో పని చేస్తున్నారు, కార్మికులు ఉంటారు. అటువంటి వ్యాపారం అతను దాన్ని కొంచెం హై లెవెల్లోకి తీసుకెళ్ళుకుంటున్నాడు. రాజమౌళి గారు తన హెడ్ చేసుకునేవ్వండి. తద్వారా తెలుగు పరిశ్రమకే కదా మంచి పేరు వచ్చేది. RRR కానీ, ఇప్పుడు బాహుబలి కానీ, బాహుబలితో అన్ని కోట్లు ఎందుకు ఇవ్వాలి అంటే అంత ఎక్సర్సైజులు చేసి అన్ని సినిమాలు వదులుకుని అంత వర్క్ డెడికేషన్తో రాణా గారు కానీ, ప్రభాస్ గారు కానీ చేసినప్పుడు దానికి తగిన రెమ్యునేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. 3 years అతను మొత్తం జీవితాన్ని మొత్తం సాక్రిఫై చేశాడు. ఇద్దరు హీరోలు లేకపోతే హీరోయిన్స్, అందులో టెక్నీషియన్స్ అందరూ సాక్రిఫై చేసినప్పుడు దానికి తగినట్టుగానే డబ్బులు అవుతాయి. దానికి తగినట్టుగానే ఈరోజు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో టాప్ 1లోకి వెళ్ళే పొజిషన్కి వచ్చింది. సల్మాన్ ఖాన్ గారు ఇప్పుడు వచ్చి మన దాంట్లో యాక్ట్ చేస్తున్నాడు అంటే అక్కడ చిరంజీవి గారు గొప్పతనం అవ్వచ్చు, కానీ తెలుగు చలనచిత్ర సినిమాలో యాక్ట్ చేస్తే సల్మాన్ ఖాన్ కూడా అనిపించింది ఉంటుంది, ఓహో నేను నటిస్తే పాన్ ఇండియా సినిమా కదా, దీనికి ఒక మంచి గుర్తింపు రావచ్చు కదా. ఫ్రెండ్షిప్ రిలేషను అక్కడ మంచి పెద్ద గొప్ప ఇవన్నీ పక్క పెట్టండి, అతని ఆలోచన కూడా అతనికి ఉంటుంది. లేకపోతే ఏదో అంక చెప్తాడు చిరంజీవి గారికి, లేదు సార్ నాకు ఇది బాగోలేదు, లేదా షెడ్యూల్ లేదండి అంటాడు. తప్పించుకోవడానికి 100 కారణాలు ఉంటాయి. కానీ ఇంట్రెస్ట్ గా చేస్తున్నాడు అంటే అతనికి కూడా ఏదో లబ్ధి ఉంటుంది డెఫినెట్ గా. అవన్నీ చూసుకునే ప్రతి ఒక్కరు ఏది చేసినా వ్యాపార ధోరణి. వ్యాపారంలో నష్టపోయి ఎవడో చేయడు కదా సార్, నష్టపోయి ఏది చేయడు. భరద్వాజ గారు పెద్ద రైట్. భరద్వాజ గారు ముఖ్యంగా నాగబాబు మాట్లాడుతూ కూడా ఒక తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వ్యక్తి ఎన్ని సినిమాలు తీసిన సినిమాలు ఏమంత గొప్ప సినిమాలు తీశారు, కనీసం రెమ్యునేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేని భరద్వాజ కూడా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, తెలుగు సినిమా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అంటే ఒకటండి, ఆయన ఫాదర్ నుంచి సినిమా రంగంలో ఉన్నారు. వాళ్ళు రామారావు గారితో లక్షాధికారి సినిమా తీశారు. వాళ్ళు రవీంద్ర ఆర్ట్స్ అనే బ్యానర్లో వాళ్ళు నాగేశ్వరరావు గారితో రెగ్యులర్గా సినిమాలు తీశారు. ఆ తర్వాత ఈయన ప్రొడక్షన్లో కూడా కోతల రాయుడు, ఈయన మొదటి సినిమాలో చిరంజీవి గారే హీరో. మొగుడు కావాలనే చాలా పెద్ద హిట్ సినిమా. అసలు రెమ్యునేషన్ కూడా తీసుకోకుండానే యాక్ట్ చేశారని చెప్పి కూడా తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే అది మాత్రమే కాదండి, ఆయన డెడికేషన్ కూడా చెప్పాడు. అదే ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడుతూ ఆయన 47 రోజులు అనే సినిమాకి డేట్స్ ఇచ్చున్నాడు చిరంజీవి గారు. దానికి వెళ్ళిపోవాలి, ప్యారిస్లో షూటింగ్ అది. ఆ వెళ్ళిపోవటానికి ఇది హర్డిల్ అయింది ఆయనకి, ఇది కంప్లీట్ చేయాలి, ఇందులో ఒక పాట బ్యాలెన్స్ ఉంది, తన కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నైట్కి నైట్ ఆ పాట కంప్లీట్ చేసి వెళ్ళాడు ఆయన. ఓకే, అలా అంత డెడికేటెడ్గా చేశాడనే మాట కూడా చెప్పాడు ఈయన. రెండోది, ఈయన చాలా సందర్భాల్లో నేను కూడా మెగా కుటుంబం అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని అభిప్రాయాల పట్ల వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఇష్యూస్ చేయడం మానేసి దీని మీద కేంద్రీకరిస్తున్న వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఈ యాక్టివిటీ, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీని ఆ RRR టీం అభినందనల మీద
కేంద్రీకరించండి అని చెప్పాలనేది నా ఉద్దేశం. ఉమ్, అది రాఘవేంద్రరావు గారు కావచ్చు, నాగబాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ మాట్లాడటం కన్నా కూడా ముందు ఒక అభినందనల పర్వం మొదలైతే ఆ వేదికల మీదకి అన్నీ మాట్లాడవచ్చు కదా, ఆ వేదికల మీద నుంచి మాట్లాడవచ్చు కదా. ఆ మాట్లాడేటువంటి ఒక వేదిక క్రియేట్ చేసే కార్యక్రమం మొదలవ్వాలి. ఇది కేవలం తెలుగు సినిమా రంగం మాత్రమే కాదు, ఇప్పటివరకు భారతీయ సినిమా నుంచి నామినేట్ అయినటువంటిది కూడా లేదు నిజానికి. కాబట్టి దీన్ని అప్రిషియేట్ చేస్తూ నామినేట్ అయినప్పుడే అప్రిషియేషన్ జరిగి ఉండాలి, జరగలేదు. ఇప్పటికైనా ఆ తప్పును రెక్టిఫై చేసుకుని ఒక ప్రోగ్రాం పెట్టండి, ఒక అభినందనల కార్యక్రమం మొదలు పెట్టండి. సినిమా ఇండస్ట్రీ నుంచి రావాలి, ముందు సినిమా ఇండస్ట్రీ నుంచి మొదలవ్వాలి. మొదలైతే ఈ రకమైనటువంటి విమర్శలకి తావు ఉండదు కదా, మీరు మొదలు పెట్టకపోవడం వల్ల కదా ఈ గొడవ అంతా. కాబట్టి ఆ కార్యక్రమం మీద దృష్టి పెడితే బెటర్ ఈ విమర్శల కంటే కూడా. పైగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని సెంట్రిక్గా చేసుకుని విమర్శించడం వల్ల పెద్ద ఉపయోగాలు కూడా ఏమి ఉండవు. ఆయన జనరల్గా రకరకాలుగా మాట్లాడుతూ ఈ 80 కోట్లు 10 కోట్లతో ఒక సినిమా, చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఒక పోటీ పెట్టేటువంటి ప్రయత్నం. నిజానికి చిన్న సినిమాల నుంచి అంతర్జాతీయ వేదికల మీదకి భారతీయ సినిమా పేరు ప్రతిష్టలు పెంచిన డైరెక్టర్లు కూడా ఉన్నారు మనకి. మృణాల్ సేన్ గారు ఉన్నారు, సత్యజిత్ రే ఉన్నాడు. వీళ్ళందరూ చిన్న సినిమాలే తీశారు, వీళ్ళేమి బాహుబలులు, త్రిబులార్లు తీలా. కానీ వీళ్ళందరికీ కూడా అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, ఇది వేరే ప్రయత్నం, ఇది టోటల్గా డిఫరెంట్. వీటిని పరిగణనలో తీసుకోవాలి ఖచ్చితంగా. మాట్లాడేటప్పుడు వీళ్ళు ఏ జోనర్లో తీస్తున్నారు సినిమాలు, వీళ్ళ ధోరణి ఏమిటి, వీళ్ళు సినిమాల ద్వారా చేయబోతున్న కార్యక్రమం ఏమిటి. కమర్షియల్ సినిమా గొడవ వేరు, చిన్న సినిమా గొడవ వేరు. కొంతమంది రెండింటిని మిక్స్ చేసి నడిచిన వాళ్ళు ఉన్నారు. దాసరి నారాయణరావు గారు బొబ్బిలి పులు తీస్తున్న టైంలోనే నీడ అనేటువంటి ఒక చిన్న సినిమా కూడా తీశాడు. ఇలాంటి డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. రాఘవేంద్రరావు గారు కూడా చేశాడు అది. రాఘవేంద్రరావు గారు కూడా సత్యభామ అనేటువంటి ఒక చిన్న సినిమా, పక్కన ఎన్టీ రామారావు గారితో వేటగాడు లాంటి ఒక పెద్ద సినిమా రెండూ చేశాడు. ఇది ఒక బ్యాలెన్స్ నడిచేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు టోటల్గా మార్కెట్, వ్యూహము, సినిమా డైరెక్టర్ సెంట్రిక్గా నడుస్తోంది. దీన్ని అంగీకరించాలి, ఈ రోజులను అంగీకరించాలి కదా. ఈ డేస్తో పాటు ట్రావెల్ అవ్వాలంటే చరిత్ర జరిగింది, చరిత్ర వేరు, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర వేరు. ఈ జరుగుతున్న చరిత్ర ఇప్పుడు పఠాన్ సినిమాకి బాహుబలికి పోటీ పెట్టి ఒక ఆర్గ్యుమెంట్ బాలీవుడ్ నుంచి వస్తుంది. అంటే సౌత్ డామినేషన్ పెరిగిపోయింది, సౌత్ సినిమా తినేస్తోంది బాలీవుడ్ని అనే ఒక గొడవ నడుస్తోంది. అందులో భాగంగా వాళ్ళెవరూ మాట్లాడలేదు ట్రిపుల్ ఆర్ గురించి. పఠాన్ గురించి మాట్లాడే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. తిరిగి బాక్స్ ఆఫీస్ మీద బాలీవుడ్ జెండా ఎగరేసాం, మేము బాహుబలి కలెక్షన్స్ను కూడా దాటాము అని చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి వీటన్నిటినీ అడ్రస్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. ఇది మానేసి ఈ 80 కోట్ల వివాదము, తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని సెంట్రిక్గా చేసుకుని గొడవపడటము, ఇది ఆపేసి వీటిని ఇంకొంచెం పెద్ద వేలో అడ్రస్ చేయగలిగితే బాగుంటుంది. దాని మీద ఇండస్ట్రీ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు చాలా ఉంది. రైట్. విజయ్ గోపాల్ గారు మీరేమంటారు? ముఖ్యంగా తమ్మారెడ్డిని సెంట్రిక్గా ఈ ఇష్యూని రేస్ చేయకుండా కేవలం మన ట్రిపుల్ ఆర్ మూవీ గొప్పతనాన్ని చెప్పే విధంగా సినిమా ఇండస్ట్రీ కూడా స్పందిస్తే బాగుంటుంది, అభినందన సభలు పెడితే బాగుంటుంది ఈ విజయాలకి అని చెప్పేసి మన భరద్వాజ గారు అంటున్నారు. ఎలా చూడాలి? పెద్దలు భరద్వాజ గారు చెప్పిన దాన్ని సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఖచ్చితంగా ఆయన చాలా సూట్గా చెప్పారు. రాఘవేంద్ర గారి పేరు మెన్షన్ చేసి, నాగబాబు గారి పేరు మెన్షన్ చేసి చాలా సూట్గా చెప్పారు. ఎందుకంటే అది పెద్దల్లో డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు మన భరద్వాజ గారికి, పెద్దల భరద్వాజ గారికి చెప్పేది ఏంటంటే ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ట్రిపుల్ ఆర్ను ప్రమోట్ చేసే భాగంలో ఏమైనా సభలు పెట్టి, లేకపోతే మీరు అన్నట్టుగా ఒక వేదికలు ఏర్పాటు చేసి మాట్లాడితే, ఇదే తమ్మారెడ్డి భరద్వాజ గారు మళ్ళీ వంక ట్వీట్ చేస్తాడు. ఏంటంటే ఇల్లు అలగ్గానే పండుగ వచ్చేసిందా, ఆస్కారం లేదు, బొక్క లేదు, వీళ్ళు అప్పుడే మీటింగులు పెట్టేసి సత్కారాలు ఏంటి, సభలు ఏంటి, ఇయ్యేంటి అని అంటాడు. అప్పుడు ఏం చెప్తాం సార్ అంటే, ఒక వంకర మనిషి ఉన్నప్పుడు ఖచ్చితంగా వంకర బుద్ధితో ఆలోచించే వ్యక్తులు ఉన్నప్పుడు ఆ వ్యవస్థకి చెడు జరుగుతూ ఉంటుంది, ఆ వ్యవస్థకి మచ్చలు పడతా ఉంటాయి తప్పితే
ఇప్పుడు మారవలసింది ఇక్కడ సినిమా పెద్దలో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కాదే, తమ్మారెడ్డి భరద్వాజ గారు Right. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మీద ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. రైట్. పఠాన్ లాంటి సినిమా మీద మనం ఇంకా పఠాన్ సినిమాని బాహుబలి రికార్డు బద్దలు కొట్టిందని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, నిజం వాస్తవం. అటువంటి దాని మీద ఈయన ట్వీట్ చేయాలి. పఠాన్ సినిమా ఏంటి, బాహుబలి సినిమా ఏంటి, దీనికి దానికి పోలికేటని మనం సపోర్ట్ చేసుకుంటూ మనం వెన్ను తట్టుకుని ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితి తమ్మారెడ్డి భరద్వాజ గారికి ఆ భగవంతుడు అలాంటి ఆలోచన కలగజేయాలని కోరుకుంటున్నాను. అటువంటి ఆలోచన చేయాలి. ఓకే. రైట్. థ్యాంక్ యూ విజయ్ గోపాల్ గారు, అలాగే భరద్వాజ గారు డిబేట్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.